ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైంది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమానుడిని పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజున, అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజ విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది. అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి 2 అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. పూజలో 2 దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో 11 తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి 11 తమలపాకులను సమర్పించి కోరికలు కోరుకుంటే అన్నీ వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమంగా మీ ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి. ఎవరైతే ఈ రోజున ఇలా చేస్తారో వారు కోరిన కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. చివరగా మీ పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి. పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి అక్షింతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పుడూ ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు 5 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే 6 ఒత్తుల దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం వస్తుంది. అలాగే 9 ఒత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో, ప్రమోషన్లో, వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో గంధంతో స్వస్తికి గుర్తును వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి.
నరదిష్టి చాలా భయంకరమైంది. ఎదురింటి వారు చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్ర సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ పైన 4 లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అలా చేయడం వల్ల ఆలయంలో కూడా నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు అఖండమైన యోగం వరిస్తుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. దీంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఖచ్చితంగా మీకు పుత్ర సంతానం కావాలి అనుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పక కలుగుతుంది. రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి. హనుమాన్ జయంతి రోజున మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. అలాగే ముఖ్యంగా ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు. అలాగే ఈ రోజున ఉప్పు తినకూడదు. ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని విశ్వాసం. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున సుందరాకాండ పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. మీకు మీ ఇంటికి ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అదృష్టానికి తిరిగి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి అప్పాలు అంటే ఇష్టం కాబట్టి నేతితో అప్పాలు వండి ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే కూడా మీకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఓం శ్రీరామని కామెంట్ చేయండి.